హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో మత చిచ్చు రేపడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, మత వైషమ్యాలు పెంచడానికి ఒక కుట్ర జరుగుతుందా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ఒక కుట్ర జరుగుతోంది. అది కూడా ఇతర విషయాల్లో కుదరవడం లేదు. కాబట్టి ఇప్పుడు మత అంశాలని, మత ప్రాతిపదికన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతుందా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేని ఒక దళిత సేన పేరుతో ఒకరు, రెండు హిందూ సంఘాల పేరుతో మరిద్దరు, ఈ ముగ్గురు కలిపి విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. సోమాజిగూడ విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేని తెలంగాణ హిందూ సంఘాలు, రెండు హిందూ సంఘాల పేర్లు ఉన్నాయి. ఒకటి దళిత సేన అంటూ ఒక దళిత సంఘంకి సంబంధించినటువంటి పేరుంది. ఈ ముగ్గురు కలిపి విజయవాడ, ఈ ముగ్గురు వాస్తవానికి తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ తెలంగాణ వ్యక్తులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి విజయవాడలో ప్రెస్ క్లబ్లో సభ పెట్టి హిందూ మతంపై కుట్రలు చేస్తున్నారు. హిందూ మతంపై కుట్రలు చేసే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. జడ శ్రవణ్ కుమార్ ప్రశ్న రావణ్ల ఉదంతాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ మత వైషమ్యాలు రెచ్చగొట్టడానికి, ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఖచ్చితంగా అదే కనిపిస్తుంది ఇక్కడ. లేకపోతే ఎక్కడో తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్తో ఉన్నటువంటి రాజకీయాలతో సంబంధం ఏంటి? అది కూడా తెలంగాణ రాష్ట్రీయ దళిత సేన ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడట హమారా ప్రసాద్. ఈయన చెప్తున్నాడు, ఏపీ అభివృద్ధి చెందుతున్న సమయంలో మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు చేస్తున్నారు. జడ శ్రావణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ న్యాయవాద వృత్తిలో ఉండి ఒక బహిరంగ సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నాలిక కోస్తామని, ఆంధ్రకు వస్తే కాళ్ళు విరగొడతామని హెచ్చరించడం సమంజసమేనా? ఆ తర్వాత హైందవ స్వరాజ్ తెలంగాణ అధ్యక్షుడట కిల్లి భాస్కర్ అనే పేరుతో మరో వ్యక్తి హమారా ప్రసాద్పై బహిరంగ సభలో అసభ్యకరంగా మాట్లాడడం దుర్మార్గం. తర్వాత దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని, ఇప్పటి వరకు అన్యాయంగా రిజర్వేషన్లు అనుభవించారని వ్యాఖ్యానించారు. సో మొత్తానికి లేని అంశం. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి హిందూ జనశక్తి అధ్యక్షుడట లలిత్ కుమార్. ఇతను కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చడానికి జడ శ్రవణ్ ప్రశ్న రావణ్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. బహిరంగ సభలో అసభ్యకరంగా మాట్లాడినటువంటి రావణ్ను పోలీసులు అరెస్ట్ చేస్తే కొందరు వ్యక్తులు ప్రశ్నకు సంఖ్యలని మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. సో ఇక్కడ జడా శ్రవణ్ కుమార్ని కానీ లేదా ప్రశ్న రావణ్ని కానీ మీరు ఎంత విమర్శిస్తారో విమర్శించండి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవు. జడ శ్రవణ్ కుమారు ప్రశ్న రావణ్లు ఏదైనా తప్పులు చేస్తే వారిపై చర్యలు తీసుకోవచ్చు నిర్మోహమాటంగా. కానీ ఆ ఇద్దరిపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, పోలీసుల దుర్మార్గాన్ని ప్రశ్నించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇక్కడ జడ శ్రవణ్ కుమార్నో లేదా ప్రశ్న రావణ్ కుమార్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పార్టీ కానీ ఎప్పుడూ ఏ కోసాన సమర్థించే ప్రయత్నం చేయలేదు, సమర్థించలేదు. కేవలం ఈ ఇద్దరిపై, ముఖ్యంగా రావణ్పై, యూట్యూబర్ రావణ్పై నమోదవుతున్నటువంటి పోలీసుల తీరు, కేసులు నమోదు చేస్తున్నటువంటి పోలీసుల తీరు, పోలీసుల వ్యవహార శైలిని మాత్రమే ప్రశ్నించారు తప్ప ఇక్కడ రావణ్ అని కాదు, మరొక వ్యక్తి అని కాదు, ఆ స్థానంలో ఎవరున్నా అదే పని చేసి ఉండేది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ హిందూ సంఘాల పేరుతో, అది కూడా తెలంగాణలో ఉన్నటువంటి హిందూ సంఘాల పేరుతో విజయవాడకు వచ్చి ప్రెస్ క్లబ్ పెట్టి ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ హిందూ మతంపై కుట్ర జరుగుతుందనే కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగే ప్రయత్నం చేస్తున్నారు. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలతో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వీళ్ళు వ్యాఖ్యలు చేశారు ప్రెస్ క్లబ్లో. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అంటే 2019-24 హయాంలో హిందూ దేవాలయాలపై ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున దాడులు జరిగాయనేది ఈ తెలంగాణ హిందూ సంఘాలు విజయవాడ వచ్చి చెబుతున్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఎవరి హయాంలో దేవాలయాలు కూల్చారు, ఎవరి హయాంలో గుడులను కూల్చారు, ఎవరి హయాంలో గుడులపై దాడులు జరిగాయనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
విజయవాడ చుట్టుపక్కల మొత్తం దాదాపుగా 40 దేవాలయాలు కూల్చిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. 2019-24 మధ్య దేవాలయాల పునరుద్ధరణ జరిగిందే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా దేవాలయాలపై దాడులు జరగలేదు. దాడులు 1-2 చోట్ల దాడులు జరిగినా సరే అసాంఘిక శక్తులు చేసినటువంటి దాడులు వాటిపై వెంటనే కఠినమైనటువంటి చర్యలు కూడా అప్పటి ప్రభుత్వం తీసుకుంది. కానీ ఇక్కడ ఈ తెలంగాణ హిందూ సంఘాల పేరుతో విజయవాడ వచ్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో 2019-24లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆలయాలపై దాడులు జరిగాయని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు. మత మార్పిడులను జగన్ ప్రోత్సహించారట. మత మార్పిడులను జగన్ ప్రోత్సహిస్తే అందరూ క్రైస్తవంలోకి మారితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఆయన మత మార్పిడులను ప్రోత్సహించారని చెప్పి మరో అభాండాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ హిందూ సంఘాల పేరుతో చెబుతున్నటువంటి నాయకులు. జడా శ్రవణ్ కుమారు ప్రశ్న రావణ్లకు ఆ పార్టీ మద్దతు పలకడం దుర్మార్గం. ఇక్కడ పార్టీ ఎప్పుడు మద్దతు పలకలేదు. కేవలం పోలీసుల తీరును, పోలీసుల వ్యవహార శైలిని మాత్రమే ప్రశ్నించారు తప్ప యూట్యూబర్ అరెస్టు విషయంలో ప్రశ్న రావణ్ను వెనకేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు కూడా. కానీ ఇక్కడ ఈ హిందూ సంఘాల పేరుతో ఇటువంటి వ్యాఖ్యలు, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేనటువంటి హిందూ సంఘాల పేరుతో, ఒకటి హిందూ జనశక్తి, 2 తెలంగాణ హైందవ స్వరాజ్ అట, మరొకటి తెలంగాణ రాష్ట్రీయ దళిత సేన. సో ఇక్కడ రాష్ట్రీయ దళిత సేన పేరుతో ఒకరు, హిందూ జనశక్తి పేరుతో మరొకరు, తెలంగాణ హైందవ స్వరాజ్ పేరుతో మరొకరు, ముగ్గురు తెలంగాణ వ్యక్తులే. ఈ ముగ్గురు తెలంగాణ వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ విజయవాడ వచ్చి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దేవాలయాలపై దాడులు జరిగాయని, క్రైస్తవ మత మార్పిళ్లు జరిగాయని, దానివల్ల జగన్కు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరిగిందనేది పెద్ద ఎత్తున ఆరోపణలు. ఇలాంటి ఆరోపణలు తెలంగాణలో చేసుకుంటే మంచిది. మీకు సంబంధం లేని రాష్ట్రంలో వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మత చిచ్చు రగిల్చే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊరుకోరు. ఇది చాలా క్లియర్గా చెప్పదలిచినటువంటి విషయం. సో ముందుగా విషయం తెలుసుకొని మాట్లాడితే, ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో గుడులపై దాడులు జరిగాయి, ఎవరి హయాంలో దేవాలయాలను కూల్చారు అనేది తెలుసుకోవాలి. ఎవరి హయాంలో టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేవాలయాల పునరుద్ధరణ జరిగింది, ఎవరి హయాంలో పెద్ద ఎత్తున దేవాలయాల నిర్మాణం జరిగింది అనేది కూడా తెలుసుకొని మాట్లాడితే మంచిదనే ఉక్తి కూడా ఇక్కడ సర్వత్రా వినిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం జరిగిందని తెలుసుకుని మాట్లాడితే మంచిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచిస్తున్నారు. తెలంగాణ హిందూ నేతల పేరుతో, హిందూ సంఘాల నాయకుల పేరుతో, తెలంగాణ హిందూ సంఘాల పేరుతో తెలంగాణలోని కొందరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ విజయవాడకు వచ్చి ప్రెస్ క్లబ్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సమంజసంగా ఉండదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. మొత్తానికి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మత చిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఈ తెలంగాణ హిందూ సంఘాల పేరుతో ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి ఉదంతం రానున్న రోజుల్లో దీన్ని మరింత రెచ్చగొట్టే ప్రయత్నంగా చేసే ప్రయత్నాలు లేకపోలేదని కూడా తెలుస్తోంది.